వేల రూపాయల జీతాలు తీసుకున్న ఆ అధికారులు తీరు మారడం లేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారి ఏదైతే ఏసీబీకి పట్టుబడిన పరిస్థితి నిన్న మనం చూసాం. మొత్తంగా 10,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పడ్డాడు. ఒక వ్యక్తి తనకు ఏదైతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నిజామాబాద్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను తయారు చేస్తాను, డాక్యుమెంట్స్కి సంబంధించి ఒక 10,000 ఇస్తేనే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తానన్న క్రమంలో నిజామాబాద్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ అయితే శ్రీరామరాజు 10,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు స్వీపర్ వెంకట్రామ్, దాంతోపాటు ఈ రామ్ సింగ్ ఇద్దరు కూడా ఈ డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడీ హ్యాండ్గా పట్టుబడ్డ పరిస్థితి నెలకొంది. డబ్బు ముట్టందే పైకం ముట్టందే రిజిస్ట్రేషన్ కాదనే చందంగా నిజామాబాద్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తయారైంది. గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో ఎన్నో రిజిస్ట్రేషన్లు ఇలా లంచాలు తీసుకొని పని జరగడం లేదని చెప్పి గతంలో కూడా చాలా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా చాలామంది జిల్లాలో పూర్తిగా చాలా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు పట్టుబడిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో చాలామంది బోధన, అదేవిధంగా బాన్స్వాడ తదితర ప్రాంతాల్లో డబ్బులు ముట్టందే వారికి అనేక చందంగా తయారైంది. ఎవరైనా సరే ఇక్కడ ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలంటే ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందనే కోణంలో తయారైంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ నిన్న ఏదైతే శ్రీరామరాజు ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా పట్టుబడ్డ పరిస్థితి. ఓ డాక్యుమెంట్లో పూర్తిగా 10,000 రూపాయలకు సంబంధించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇక్కడే పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు చూడొచ్చు, అక్కడ బోర్డు కూడా ఉంది, శ్రీరామరాజు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అని చెప్పి ఉంది. దీనికి అంతటికి సంబంధించి అయితే వ్యవసాయానికి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ కావాలని, దానికి అంతటికి సంబంధించి ఆ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాలన్న నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించి డబ్బులు ఉంటేనే మేము డాక్యుమెంట్స్ చేస్తామనే కోణంలో తయారైంది. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. అయితే ఓ వ్యక్తి తనకు సంబంధించిన భూమి సబ్ రిజిస్ట్రార్ని కలవగా 10,000 ఇస్తేనే దానికి అందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆయనకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారులను సంప్రదించిన నేపథ్యంలో పూర్తిగా రామ్ సింగ్, అదేవిధంగా స్వీపర్ రామ్ సింగ్, వెంకట్రామ్లను ఇద్దరు కూడా వారిని దానితో పాటు శ్రీరామరాజు సబ్ రిజిస్ట్రార్ కూడా రెడీగా పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ అది ఆఫీసులో మాత్రం ఇక్కడ సిబ్బంది ఎవరైనా సరే ఆ సమయంలో ఎవరున్నా వారిని కూడా బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకున్న అధికారులు ఏసీబీ అధికారులు ఎవరిని బయటకు పంపించలేదు. అయితే జిల్లా రిజిస్ట్రార్ కూడా గత కొన్ని రోజుల నుంచి సెలవులో ఉండడంతో దీనికి కలిసి వచ్చినట్లు తెలిసింది. ఏప్రిల్ 24 వరకు, అంటే డిసెంబర్ 24 నుంచి ఏప్రిల్ 24 వరకు సెలవులో ఉండడంతో దీనికి అంతటి సంబంధించి డిఐజీ రమేష్ని ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో రిజిస్ట్రార్ డిఐజీ అప్పుడప్పుడు వస్తూ పోతుండడంతో సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అనేది దీనికి చందంగా తయారైంది. ఇటీవల కాలంలో రైటర్లు ధర్నా చేయడం దీనికి అంతటి కూడా ఈ సబ్ రిజిస్ట్రారే కారణమని కూడా తెలిసింది. గతంలో కూడా మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లు మొత్తంగా ఓ ప్రాంతంలో అయితే 2016లో జిల్లా రిజిస్ట్రార్ మోహన్ మార్కెట్ ఫీజు తగ్గించి రిజిస్ట్రేషన్ చేసినందుకు 65,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 2014లో సబ్ రిజిస్ట్రార్ రవీందర్ కూడా ఇదే కోణంలో కూడా చికెన్ నిజామాబాద్ జిల్లా అర్బన్ కార్యాలయంలో గతంలో పనిచేశారు. 2018 బోధనలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ఓ పొలంకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019లో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ కూడా 1,500 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2023లో సబ్ రిజిస్టర్గా సతీష్ బాన్స్వాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దీనికి అందరూ 10,000 లంచం తీసుకుంటుండగా చిక్కిన పరిస్థితి ఉంది. ఇక్కడ అయితే నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా జిల్లా కేంద్ర కార్యాలయంలో ఇక్కడే డిఆర్ కూడా ఉంటాడు. డిఆర్ ఉన్న క్రమంలో ఇక్కడ ఎవరైనా సరే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాలంటే డబ్బుల కోసం అడుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇక్కడ మనం మరో సబ్ రిజిస్ట్రార్ కిరణ్ ఉన్నారు, వారిని అడుగు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న ఏం జరిగింది సార్ మీ ఆఫీస్లో? అది ఏసీబీ కేసు అయిందండి. సరే, శ్రీరామరాజు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు సార్? సారు ఆగస్టులో జాయిన్ అయ్యారు, 2024 ఆగస్టులో జాయిన్ అయ్యారు. సార్ అతను ఇంతకుముందు కూడా ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ పనిచేస్తారా గతంలో? ఇంతకుముందు ఇక్కడ పనిచేయలేదండి, ఇక్కడ ఆగస్టులో జాయిన్ అయ్యారు, 2024 ఆగస్టులో జాయిన్ అయ్యారు.
అంటే నేను రెడ్ హ్యాండెడ్గా 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు కదా, దానికి అంతకు సంబంధించి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి చాలామంది రైటర్లు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ. నిన్న జరిగింది నాకు కంప్లీట్గా అవగాహన లేదండి. ఏం జరిగిందో ఏసీబీ కేసు అయితే అయ్యింది ఒకటి. ఈ ధర్నా చేసినప్పుడు నేను లేను, మొత్తం సెలవులో ఉన్నాను. డబ్బులు ఇక్కడ ఎవరేమీ డిమాండ్ చేయట్లేదు. గవర్నమెంట్ చలాన్ కట్టి డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండి తీసుకొస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసేస్తాం. అంటే సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలంటే ఖచ్చితంగా డైరెక్ట్ రిజిస్టర్ చేసుకునే వ్యక్తే రావాలి. కానీ ఇక్కడ రైటర్స్ ఏదైతే రైటర్స్ రానిదే ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదనే ఓ నానుడి బయట నుంచి వినిపిస్తున్న పరిస్థితి. బయట వ్యక్తులకు అనుమతి లేదని అక్కడ బోర్డు పెట్టినప్పుడు కూడా బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ మీ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తున్న పరిస్థితి. ఏమంటారు? డాక్యుమెంట్లో విట్నెస్లుగా పెట్టుకొని వస్తున్నారండి వాళ్ళు. విట్నెస్లను కూడా మేము అలో చేయాలి. విట్నెస్లు రావాలి, డాక్యుమెంట్లో ఉన్న కొన్నిటోళ్ళు అమ్మేవాళ్ళు రావాలి. మేము విట్నెస్లం అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు కూడా వస్తున్నారు. వాళ్ళు ఎవరు అనేది మేము ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళు డాక్యుమెంట్ రైటరా విట్నెస్ అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? విట్నెస్ అని చెప్తారు. సో మేము వాళ్ళని అలో చేయకుండా ఉండలేని పరిస్థితి. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే జిల్లా అర్బన్ కార్యాలయంలో ఉన్నామో మనం అర్బన్ కార్యాలయంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ రైటర్లు ధర్నా చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రైటర్లు కూడా లోపలికి అనుమతి లేదు అని చెప్పి ఇక్కడ బయట ఇతర వ్యక్తులు ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పి బోర్డు పెట్టినప్పుడు కూడా డాక్యుమెంట్ రైటర్లు లోపలికి వచ్చి రిజిస్ట్రేషన్లు ఏదైతే మేము సాక్షులుగా వస్తున్నారా ఎట్లా వస్తున్నారో మాకేం తెలియదు. కానీ అక్కడ లోపలికి అయితే ఎవరు వస్తున్నారో అనేది మేము చూడలేము. ఒక డాక్యుమెంట్ వెంబడ ఇద్దరు వ్యక్తులు అయితే రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు విట్నెస్ అనే మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రైటర్లు వస్తున్నట్ల విషయం మాకు తెలియదని చెప్పి సబ్ రిజిస్టర్ కిరణ్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిన్న ఏసీబీ దాడిలో దొరికిన శ్రీరామరాజు అయితే ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తారు. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడదని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతి అయితే తగ్గడం లేదనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.